బిల్డింగ్ డాక్టర్ అక్వాసిల్ నానో అనేది ఒక అద్భుతమైన వాటర్ ప్రూఫింగ్ కెమికల్. ఇప్పుడు బిల్డింగ్ డాక్టర్ అక్వాసిల్ నానో యొక్క వాటర్ ప్రూఫింగ్ సామర్థ్యాన్ని ఒక పరీక్ష ద్వారా చూద్దాం. మీరు చూస్తున్నట్టుగా ఏఏసీ బ్లాక్, పెంకు, ఇటుక వంటి పలు రకాల ఆకారాల్లో ఉన్న నమూనాలను తీసుకున్నాం. వీటన్నిటినీ సగభాగం బిల్డింగ్ డాక్టర్ అక్వాసిల్ నానోలో ముంచి 24 గంటల పాటు నాననిద్దాం. ఇప్పుడు నాని ఉన్న ఈ రాళ్ల మీద నీటిని పోసి పరిశీలిద్దాం. ఇప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. బిల్డింగ్ డాక్టర్ అక్వాసిల్ నానోలో ముంచి తీసిన భాగంలో నీరు తామరాకు మీద పడినట్టు జారిపోవడాన్ని మీరే చూడొచ్చు. కానీ అక్వాసిల్ నానో ఉపయోగించని చోట నీటిని పీల్చుకోవడం మీరు చూడొచ్చు. ఉపయోగించే విధానాన్ని చూద్దాం. బిల్డింగ్ డాక్టర్ అక్వాసిల్ నానోని స్ప్రే బ్రష్ లేదా రోలర్ని ఉపయోగించి అప్లై చేయొచ్చు. దీన్ని ఉపయోగించే ముందు స్క్రీన్పై చూపించిన ఉపకరణాలను సిద్ధంగా ఉంచుకోవాలి. దీన్ని ఉపయోగించే ముందు తగిన రక్షణ ఉపకరణాలను ధరించడం ముఖ్యం. బిల్డింగ్ డాక్టర్ అక్వాసిల్ నానోని స్ప్రే చేయడానికి ముందు ఆ ప్రదేశాన్ని పాచి, మురికి, సిమెంట్ తునకలు, పాత పెయింట్ లేకుండా ఉండేలా బాగా శుభ్రం చెయ్యాలి. దీన్ని నేరుగానే ఉపయోగించవచ్చు. నీటితోనూ వేరే దేనితోనూ కలపవలసిన అవసరం లేదు. అంతేకాకుండా బిల్డింగ్ డాక్టర్ అక్వాసిల్ నానో అన్ని రకాల సహజ రాళ్లు, కాంక్రీటు ఉపరితలాలు, ఇటుక గోడలు, సిమెంట్ పూసిన ప్రదేశాలు, ఇలా అన్ని ఉపరితలాల్లోనూ ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించి 12 నుండి 24 గంటలు విరామం ఇవ్వడం తప్పనిసరి. ఆ తర్వాత ఈ అక్వాసిల్ నానోని స్ప్రే చేసిన ప్రాంతంలో ఉండే చిన్న చిన్న బీటలకు తగినట్టు 5 mm వరకు లోపలికి చొచ్చుకుపోయి అక్కడ ఒక వాటర్ ప్రూఫింగ్ లేయర్ని ఏర్పరుస్తుంది. అక్వాసిల్ నానోని ఉపయోగించిన చోట బిల్డింగ్ డాక్టర్ లీక్ షీల్డ్, వాల్ షీల్డ్, బిల్డింగ్ ఆల్రౌండర్ లాంటి వాటిని ఉపయోగించడం తప్పనిసరి. 1 లీటర్ బిల్డింగ్ డాక్టర్ అక్వాసిల్ నానోని ఎప్పుడూ 25 నుంచి 35 చదరపు అడుగుల మేరకు మాత్రమే ఉపయోగించాలి. అంతకు మించిన చదరపు అడుగులకి ఉపయోగిస్తే 100% ఫలితాలను పొందలేరు. పాట్ లైఫ్ అనేది టెంపరేచర్ మరియు సైట్ కండిషన్ని బట్టి మారుతూ ఉంటుంది. దీన్ని ఉపయోగించే ముందు స్క్రీన్పై చూపించిన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపయోగించగలరు. Building doctor, building doctor.